కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పొలమున్న రైతులను పొట్టన పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు తీసుకున్న కర్షకులను కబళిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలి కావడానికి ముమ్మాటికి రైతు వ్యతిరేక రేవంత్ సర్కారీ కారణమన్నారు. ఓవైపు సాగునీటి సంక్షోభం, రుణమాఫీ ద్రోహం, మరోవైపు రైతు భరోసా మోసం, కౌలు రైతులకు అందని సాయం అందకపోవడంపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. రైతుకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడం వల్లే వ్యవసాయంలో ఈ విలయం వస్తుందని చెప్పారు. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్న రేవంత్ సర్కారుకు చలనం లేదన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రికి సోయి, ప్రభుత్వానికి బాధ్యత రెండూ లేవన్నారు. దసరా పండుగ వేళ వ్యవసాయాన్ని దండగలా మార్చిన రేవంత్కు రైతన్నల చేతిలో దండన తప్పదని తేల్చి చెప్పారు. అన్నదాతల్లారా ఆత్మస్థైర్యం కోల్పోకండి అని సూచించారు. ముంచే రోజులు పోతాయి, మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు కేటీఆర్.